కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు? కప్పుడు కాఫీకి బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏమిటి? మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, చెదారం, తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళా. మళ్ళీ ఆ చూపు ఒకటి. సార్ ఇది ఫ్లూటా, పోలీసోడు లాఠీయా? ఇంత సైజు ఉందండి సార్. సార్ ఈ ఫ్లూట్ ఊది మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా నేను ఈ పులుటిని గంత ఊదాననుకో, మ్యూజిక్ అట్లా దొరికేనా మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్ ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్? చూస్తావా? చూస్తావా? చూస్తాను సార్. పదమల్లా నేను తట్టుకోలేను. చూసినవా నా ఫ్లూట్ వాయింపు? లాభం లేదు. గౌడు గేదె లాంటి వీడి దగ్గర ఆ ఫ్లూట్ ఉండటం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా. స్కూల్ అటెన్షన్. 1 2 3 4 4 3 2 1 1 2 3 4. గుడ్ ఈవినింగ్ మాస్టర్, మీ సైకిల్ రెడీ. 2 1. థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టండి. 1 2 3. ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేసారు కదా. అంటే వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదా. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద గేయం రాశానండి. మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎక్కింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది మీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అదే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనుషులు అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు.
ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? వేకువజామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి. కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే లేదండి. మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నా. అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి. నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పలేదు. మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి. నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. ఫ్లూట్ వాసించి ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுతావా? అబ్బే నేను డబ్బులు ఇచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుక కోసేస్తాను. ముందు బయటికి పోవే. గేందివయ్యా, రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి తుమ్హారా ఖానా పీనా సోనా ఇదరీ హై. ఖానా పీనా సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. 1 మాసం తనియా తోంగు అంతా సరియపోతది. ఏంటి 3 పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదవుపురకి బుద్ధి రాదు. తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. అవును, ఖర్చు నాదే గాని దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా చెప్పగలిగారు. ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే. అదే కదా.